వెల్కమ్ టు ఎంఎం రివ్యూస్. బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 గతంతో ఏ సీజన్ కి లేని టీఆర్పీతో దూసుకెళ్తుంది. భారీ రెస్పాన్స్ వస్తున్న ఈ సీజన్ లో ఇప్పటి వరకు 4 వారాలు కంప్లీట్ అయ్యాయి. 4వ వారం ఆడపిల్లి బిగ్ బాస్ ముద్దుబిడ్డ సోనియా ఆకులు ఎలిమినేట్ అయిపోయింది. వాస్తవానికి సోనియా టాప్ 5 కంటెస్ట్స్ లో ఉంటారని, కానీ తన ఆట తీరుతో ఏదో తేడా కనిపించడంతో ఆమెకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ అయ్యేలా చేశారు బిగ్ బాస్ లవర్స్. ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు సోనియా. ఈ ఇంటర్వ్యూలో సోనియాకు దిమ్మ తిరిగే ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పడేశారు హోస్ట్ అర్జున్. బిగ్ బాస్ బజ్ ప్రారంభం కాగానే హోస్ట్ అర్జున్ తనదైన స్టైల్లో ఫస్ట్ వీక్ నుండి మాట్లాడుకుందాం అనగానే సోనియా నేను కూడా ఆన్సర్ నా స్టైల్లో ఇస్తా అంటూ సమాధానం ఇచ్చింది. ఇక్కడ నుండి అసలు ఇంటర్వ్యూ ప్రారంభమైంది. బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ బాండింగ్ ఎవరితో అని నాగార్జున ప్రశ్నించగా అభయ్, పృథ్వీ, నిఖిల్ అంటే చకచకా సమాధానం ఇచ్చింది. తర్వాత నిఖిల్ మీద నీకున్న ఫీలింగ్ ఏంటని స్ట్రైట్ గా అడిగేశాడు. అన్నలాగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఆ సమాధానం నచ్చని అర్జున్ హౌస్ లో మ్యానిపులేట్ చేసినట్లు నన్ను కూడా మ్యానిపులేట్ చేయకక్క సోనియా నువ్వు ఫీల్ అవునంటే నీకు మాట చెప్తా అంటూ మరో ప్రశ్న అడిగాడు. పృథ్వీ ఆల్రెడీ వీక్ క్యాండిడేట్ అని తెలిసిన వాడిని వెపన్ లా యూజ్ చేసుకుని గేమ్ ఆడారు. బిగ్ బాస్ లవర్స్ కామెంట్ దీనిపై నీ ఒపీనియన్ ఏంటి అని దిమ్మదిరిగిపోయేలా ప్రశ్న వేశాడు. వానికి గైడెన్స్ ఇచ్చా కాబట్టి ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నాడంటూ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది సోనియా. వెంటనే రియాక్ట్ అయిన అర్జున్ మాట్లాడుతూ ముందుండి ఆట పట్టిస్తున్నారని అనుకుంటున్నారు, కానీ వెనకుండి ఆట నడిపించేది నువ్వే అని ఆడియన్స్ అందరికీ తెలిసిలంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా చేయాల్సిందంతా చేసేసి సైలెంట్ గా ఉంటారు కపట నాటక సూత్రధారి అంటూ మరో షాకింగ్ కామెంట్ చేశాడు అర్జున్. హౌస్ లో వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ప్రశ్నించగా నైనిక అంటూ సమాధానం ఇచ్చింది. కానీ అర్జున్ మాత్రం నిఖిల్ అంటూ మరో జలక్ ఇచ్చాడు. లేదు ఖచ్చితంగా టాప్ 3లో ఉంటాడు అంటూ సమాధానం ఇచ్చింది. వెంటనే రియాక్ట్ అయిన అర్జున్ మరి మీరు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు కదా, మరి టాప్ 3లో ఉంటాడా అని సెటైర్ వేశాడు అర్జున్. దీంతో ఏం సమాధానం చెప్పలేక ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చాను కాబట్టి ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నాడు అంటూ తనను తాను సమర్థించుకుంది సోనియా. ఆ తర్వాత హౌస్ లో ఆడపిల్లని ఎవరి పేరు ఇచ్చారని అర్జున్ అడగ్గా కామన్ గా తనని అందరూ ఆడపులి అని పిలుస్తారని అంది. వెంటనే అర్జున్ రియాక్ట్ అవుతూ ఆడపులి అంటే ముందుకొచ్చి ధైర్యంగా ఆడతారు, కానీ పిల్లిలాగా వెనక ఉండి మ్యానిపులేట్ చేయరు అంటూ మరో దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు అర్జున్. మీ వల్ల హౌస్ లో 2 బాధితులుగా మారారు అని అర్జున్ అనగా వెంటనే రియాక్ట్ అయిన సోనియా వారిద్దరు ముందుగా బయటికి రావాలి, కానీ నేనెందుకు ముందుగానే ఎలిమినేట్ అయ్యానని ఎదురు ప్రశ్నించింది సోనియా. దాంతో అర్జున్ వెంటనే రియాక్ట్ అవుతూ వారి బాధితులను బాధ పెట్టిన దానివి, అందుకే బయట ఉన్నామంటూ దిమ్మదిరిపోయేలా సమాధానం ఇచ్చాడు. సోనియా కూడా అస్సలు తగ్గకుండా చూద్దాం హౌస్ లో ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు గేమ్ ఎలా ఆడతారో చూద్దాం అంటూ సమాధానం ఇచ్చింది. అనంతరం లిమిట్ లేక హగ్గులపై ప్రశ్నిస్తూ ఈ విషయాలు మీ పేరెంట్స్ చూడరా అంటూ ఓ షాకింగ్ వీడియోని చూపించి సోనియా మైండ్ బ్లాక్ చేశాడు. తర్వాత సోనియా తాను సమర్థించుకుంటూ అవన్నీ స్పెషల్ మూమెంట్స్ అని సమాధానం ఇచ్చింది. తర్వాత నిఖిల్ గురించి మరోసారి ప్రశ్నిస్తూ ఏ ఉద్దేశంతో సిగరెట్ మానేస్తే ఏది కావాలంటే అది ఇస్తా అంటూ ఆఫర్ ఎందుకు చేసావు అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే క్వశ్చన్ వేశాడు. మరి దానికి అలాంటి సమాధానం ఇస్తుందో అనుకుంటే, కానీ తను మాత్రం దాన్ని కూడా సమర్థించుకుంది. ప్రస్తుతానికి అర్జున్ తనదైన స్టైల్లో సోనియాని కడిగి పారేశాడు. ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ నెట్టిట్లో తెగ వైరల్ అవుతోంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్